చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం చిన్నప్పుడు 1, 2, 3 ఏబిసిడి అని ఎలా నేర్చుకుంటామో ఎస్ఏపి ఎఫ్ఐసిఓలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి ఏముంటుంది సార్ అని మీకు డౌట్ వస్తే, ఒక కంపెనీకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ అవుతున్నాయి, ఆ కంపెనీ అండర్ లో ఏమైనా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా, ఒక కస్టమర్ కి అమౌంట్ ఒక ఇన్వాయిస్ ఎంతవరకు జనరేట్ చేయొచ్చు, కంపెనీస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనము ఎఫ్ఐసిఓలో మనం చేయవలసిన వర్క్ అది. అది ఎలా అనేది మన థియరీ రూపంలో టుడే డిస్కషన్ చేద్దాం. యా చూడండి, ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఫస్ట్ మనకి ఎస్ఏపి అనేది ఏ దాని మీద పనిచేస్తుంది అంటే ఎస్ఏపి R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ రీజన్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, లీగల్ రీజన్స్, ఓకే, వాటిని ఒక ఆర్గనైజేషన్ యూనిట్స్ ద్వారా ఒక కంపెనీ ద్వారా ఇన్ టైంలో సబ్జెక్ట్ ని ప్రాపర్ వేలో తీసుకోవడం ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్. ఓకే, ఒక ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తో ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేసినప్పుడే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనబడుతుంది. బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో మనకి వర్కింగ్ అనేది కనబడుతుంది. అది ఎలా అనేది చూస్తాం. వీటిలో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి అంటే డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, define business area, maintain consolidation business area, assign business area to consolidation business area, define functional area, maintain financial management area, assign company code to financial management area, define credit control area, assign company code to credit control area. వీటికి సంబంధించిన కీ కోడ్స్ వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలి. OX15, OX02, OX16, OX03, OCC1, OBB6, FM_function, OF01, OF18, OB45, OB38. వీటిని ఇలాగే ఆర్డర్ పెట్టుకోవాలమ్మా. 1, 2, 3 అనేది మన జనరేషన్ వెళ్ళినా నెక్స్ట్ జనరేషన్ వచ్చినా మళ్ళీ జనరేషన్ వచ్చినా ఎన్ని జనరేషన్ మారినా 1, 2, 3, 4, 5 అని అంటాం. ABCDనే అంటాం. రివర్స్ ఏం చెప్పాం కదా, ఓకే, CFGH అలా రివర్స్ చెప్పాం కదా. సో కాబట్టి మీరు ఎన్నిసార్లు ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్నా ఆర్డర్ ఇలాగే ఉంటుంది, ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వాటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి, వాటిని అలాగే వర్క్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ టీ కోడ్ అంటారు, మా ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీస్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏవైతే ఉన్నాయో సో వాటిని మనము డిఫైన్ కంపెనీ అంటాం. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని మనం ఏం చెప్తాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, ఇవన్నీ ఏంటి, హెడ్ ఆఫ్ ది కంపెనీస్. 3 డిజిట్ నెంబర్ తో ఈ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడతాయి. ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది, ఆ టాటా గ్రూప్ లో ఓన్లీ టాటా ఒకటే ఉంటుందా, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయా చెప్పండి, ఎన్ని ఉంటాయండి టాటా గ్రూప్ లో? చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, TCS, ఇంకా క్రోమా. మనం యూజ్ చేసే సాల్ట్ దగ్గర నుంచి
మనం ఉపయోగించే వాచెస్తో సహా 24/7 ఐటమ్స్ మార్కెట్లో టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్లో లేరు అనే లేరు వాళ్ళు. ప్రతి బిజినెస్లో ఉన్నారు. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్, తర్వాత సాల్ట్. ఓకే, తర్వాత మనకి ఇంకా టాటా ప్లే, టాటా స్కై. ఇలా మీరు చూసుకున్నారంటే టాటా గ్రూప్ కిందనే మాక్సిమం 13 14 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఉన్నారు. ఈ రంగం ఆ రంగం అని లేదు. ఓకే, ప్రతి దాంట్లో ఉన్నారు అనమాట. బట్టల షాపుల్లో ఉన్నారు. ఓకేనా. సో సాల్ట్లో ఉన్నారు, టెలికాం రంగంలో ఉన్నారు, ఓకే, జేసీబీలలో ఉన్నారు. ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. ఓకే, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కూడా అంతే, ప్రతి దాంట్లో ఉంటారు వాళ్ళు. దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో నెక్స్ట్, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎలాంటి కంపెనీ కోడ్స్ ఉన్నాయి అంటే దీనే క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02 అంటాం. ఇప్పుడు టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇవి సపరేట్ కంపెనీ కోడ్స్ అనమాట. ఓకే, అంటే మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియాలో స్టేట్లు ఉన్నాయి. సో ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ ఇండియాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేటివి ఏమవుతాయి, కంపెనీ కోడ్స్ అవుతాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాలు వస్తాయి చూడండి, అవి డిస్ట్రిక్ట్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు ఇవన్నీ ఏంటి బిజినెస్ ఏరియాస్. అలా మనం డిఫైన్ చేయొచ్చు. సో కంపెనీ కోడ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ which would draw individual financial statements like balance sheet and profit and loss account for the purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్ గా వీటి మీద చూస్తారు. అది తర్వాత ఇప్పుడు కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత టాటా గ్రూప్ కింద 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 3 కంపెనీ కోడ్స్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సెట్ అవుతుంది, లింక్ అయ్యింది అది మనం అసైన్ చేయాలి. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు నువ్వు రిలయన్స్ కి అటాచ్ చేసావా, టాటాకి అటాచ్ చేసావా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది అన్నప్పుడు మనం అసైన్ చేయాలి. ఈ కంపెనీ కోడ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర ఉంటాయి, రిలయన్స్ దగ్గర ఉండవు. అది ఒక లెక్క. OX16 దించేస్తాం. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటాం. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX03. ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను, టాటా గ్రూప్ అంటే ఇండియాలో స్టేట్లు ఉంటాయి, ఆంధ్ర, తెలంగాణ, ఓకే, మహారాష్ట్ర, మనకి ఇంకా లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో అవి వచ్చేసి కంపెనీ కోడ్లు. ఆ కంపెనీ కోడ్లలో బిజినెస్ ఏరియాస్ ఏమవుతాయి, సో కడప, నెల్లూరు, వైజాగ్. అదే టాటా మోటార్స్ తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ ఇండియాలో అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా వీటిని మనం బిజినెస్ ఏరియాస్ అంటాం. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ within an accounting system. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss balance sheet. Each area will generate internal reporting. దీన్ని మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో ఇక్కడ మీరు చెప్పినట్లయితే లైక్ అంటే ఫస్ట్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు, తర్వాత కంపెనీ కోడ్ వైజ్ కనుక్కోవచ్చు, తర్వాత దాన్ని గ్రూప్ వైజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. 3 రకాలుగా ప్రాఫిట్ అండ్ లాస్ మనం డిఫైన్ చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
స్టేట్ లైక్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ కింద మనకి కడప, నెల్లూరు, వైజాగ్ ఈ 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మూడిటికి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ చేస్తారు ఓసీసీ వల్ల. మూడింటికి కలిపి ఒకటి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా specifies that central business segment within a company if you want to maintain consolidation business area in a second. It is mandatory to assign business area to consolidation business area. ఆ మూడింటి కలిపి ఒక బిజినెస్ ఏరియా చేస్తారు. ఆ ఒక బిజినెస్ ఏరియా ఏదైతే చేస్తుంటారో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేస్తారు. ఏ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అండర్ లో ఆ 3 బిజినెస్ ఏరియాస్ వర్క్ అవుతున్నాయి. Consolidation business areas are organizational units formed for a fixed area of activity or responsibility within a group. OBB6. Assign business area to consolidation business area. Okay. Assign business area to consolidation business area OBB6. Define functional area. ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిటి. ఇప్పుడు దాన్ని తీసేసి ఎఫ్ఎం అండర్స్కోర్ ఫంక్షన్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ ది ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ అకౌంటింగ్ ద క్లాసిఫైస్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ యాజ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. సో లైక్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఫైనాన్స్ ఇయర్ అనేది ఉంటుంది. ఆ ఫైనాన్స్ ఇయర్ పరంగా బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా కేటగిరైజేషన్ చేస్తారు అనేది ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో తర్వాత బిజినెస్ లో కంపల్సరీ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ that organizes the company from aspect of cash management and funds management. You can assign one or more company codes to a FM area in SAP. సో ఇప్పుడు ఏ పని చేయాలన్నా, ఏ డిపార్ట్మెంట్ లోకి ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వచ్చినా అవి ఫైనల్ గా రిపోర్ట్ చేయాల్సింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీమ్ కి. ఏదైనా ఖర్చు పెట్టాలన్నా మీరు రిపోర్ట్ అనేది ఒక అక్రియేషన్ ఫామ్ ఇస్తే దీనికి ఇంత ఖర్చు అయిందని దాని వాళ్ళు ఎస్టిమేషన్ తీసుకుని మీకు అమౌంట్ అనేది అసైన్ చేస్తారు కంపెనీలో. అప్పుడు క్యాష్ ఫ్లో అవుతుందా, ఫ్లో అవ్వట్లేదా, ఫండ్స్ వస్తున్నాయా లేదా, క్యాష్ పెరుగుతుందా లేదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు కదా, అది చెక్ చేస్తారు. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 ద్వారా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేసుకుంటారు. అది ఏ కంపెనీ కోడ్ కు సంబంధించింది అదనమాట. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ of FM area in SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. A financial management area ఏ కంపెనీ కోడ్ కు సెట్ అయి ఉంది, అసైన్ అయి ఉంది అని తెలుసుకోవాలి. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా is an organizational unit for specifying and controlling customer credit limits. It can include only one or more company codes. ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం మెనీ కంపెనీ కోడ్స్ కు అసైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక కస్టమర్ కి ఎంతవరకు మీరు లిమిట్ ఇవ్వచ్చు సేల్స్ ఇన్వాయిస్ లో, 10 లక్షల, 10 lakhs, లేదా 20 lakhs, 1 crore, 10 crores, 2 crores అనేది ఒక లిమిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం OB45. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్ కి అసైన్ చేశారు. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. If a customer is created in several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కోడ్ కు అసైన్ చేయబడి ఉంది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అనేది OB38 లో మనం అసైన్ చేస్తాం.
సో మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది ECC 6.0 మీకు కూడా ఇలా వస్తుంది. తర్వాత ఇలా ఎంటర్ అవుతాం లోపలికి. దీంట్లో కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, SAP ఈజీ యాక్సెస్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్పి ఇది మా SAP FIC లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ సంబంధించిన థియరీ. ఈ 11 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్ గా గుర్తు పెట్టుకోవాలి. టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ అడిగితే టీ కోడ్ చెప్పాలి. సో అప్పుడే మనకి సక్సెస్ఫుల్ గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, థియరీ పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ థియరీ. ప్రదీప్, స్వామి, నో సార్. చెప్పండి ప్రదీప్. క్వశ్చన్ వేస్తే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలా సార్ మనం? గుర్తు పెట్టుకోవాలి. మీరు చూడకుండా ఒక కాన్ఫిగరేషన్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు చూసి చేస్తారు. రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 to 3 మీ మైండ్ లో ఎలా ఉంటాయి, ఫిక్స్ అయిపోయి జీవితకాలం. అలాగే ఇక్కడ కూడా వీటిని ఇలాగే గుర్తు పెట్టుకోవాలి. అంటే బట్టి కొట్టడం అని కానీ కాదు, కానీ ఒక ప్రాసెస్ లో మీకు ఎలా గుర్తు పెట్టుకుంటే అర్థమవుతాయి ఆ విధంగా సీక్వెన్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఒక కథలాగా, ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కంపెనీ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనేది కడపలో ఉంది మెయిన్ ఇన్స్టిట్యూషన్. ఈ మెయిన్ ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంది. వీళ్ళకి సబ్ బ్రాంచెస్ అంటే వీళ్ళకు ఎక్కడెక్కడ మళ్ళీ ఇదే పేరుతో ఎక్కడెక్కడ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉందా, వైజాగ్ లో ఉందా, గుంటూరులో ఉందా, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? ఓకే, ఇప్పుడు వైజాగ్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్. ఆ వైజాగ్ లో మళ్ళీ కొన్ని ఏరియాలు ఉంటాయి. హైదరాబాద్ లో ఏరియాలు ఉంటాయి, లైక్ అమీర్పేట ఉంటుంది, మైత్రివనం ఉంటుంది, బేగంపేట ఉంటుంది, ఓకేనా, బంజారా హిల్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి ఏరియా అంటే హైదరాబాద్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్ లో మళ్ళీ చిన్న చిన్న బ్రాంచ్లు ఉన్నాయి. ఇట్లా ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయబడ్డాయి. తర్వాత ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకుంటారు. ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేసుకున్న తర్వాత ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా 3 ఏవైతే ఉంటాయో 3 కలిపి ఒకటి చేస్తారు. ఆ ఒకటి చేసిన దాన్ని మళ్ళీ 3టికి ఏ విధంగా అసైన్ చేస్తారు. సో తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్, సో ప్రతి డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి వాటిని. తర్వాత ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ అండర్ కంపెనీ కోడ్ కింద వర్క్ అవుతుంది. ఓకే, కస్టమర్ కి ఎంత లిమిట్ ఇస్తారు, ఏ కంపెనీ కోడ్ కింద లిమిట్ ఇస్తారు, అంతే. ఇప్పుడు ఒక స్టోరీ లాగా గుర్తు పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందమ్మా? ఇంకా కాలేదు? లేదు సార్, యాక్చువల్గా బాబు సార్ ఒకరి లింక్ ఇచ్చారు, బట్ ఆ లింక్ ఎర్రర్ వస్తుంది. అయితే నేను మళ్ళీ చేస్తా అన్నారు, ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయిందని. అయిపోయినాక చేసుకుంటాను సార్ అది. ఓకే, స్కైప్ ఇది ఎనీ డేస్ కు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎనీ డేస్ కు చేసుకుంటే ఆయన చూస్తాడు, అక్కడ నుంచి తీసుకుంటాడు. ఓకే, లేట్ చేయొద్దండి. రేపటి నుంచి కాన్ఫిగరేషన్ అవుతుంది, లేట్ చేయకండి. కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఇంకా. ఓకే, థియరీ అయిపోయింది ఈరోజు. జస్విత మీరు కూడా అమ్మా, జస్విత, లాస్య, లక్ష్మి ఈరోజు కంప్లీట్ చేసుకోండి స్వామి. ఓకేనా, ఇంకా థియరీ అయిపోయింది. ఇంకా అన్ని కూడా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి. బాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకే, ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించినా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోస్ ఉంటాయి కదా, 1-2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించిన PDF గ్రూప్ లో వేస్తాను, ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిహార్సల్ చేయండి, చదువుకోండి. సరే సార్, పెట్టండి సార్. బాయ్. క్లాసెస్ లో మనం డిస్కషన్ చేసుకున్నామండి. APP అంటే ఏంటి, APP SAP FIC లో
ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది, దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అనేసి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ లో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఏపీబీకి ఉంటుంది. ప్రపంచంలో ఎస్ఏపి ఏ కంపెనీ ఉపయోగించినా ఏపీబీ అంత మంచి కాన్సెప్ట్ ఏ సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిస్ని త్వరగా క్లియర్ చేయడం అంటే ఆషామాష కాదు. సో కాబట్టి కంపల్సరిగా ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్ కంపల్సరిగా మీకు ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, బట్ ఎక్కువగా వెండర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో 2 రన్స్ ఉంటాయి మనకి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసి పెడుతుంది. పేమెంట్ రన్ వాటిని క్లియర్ చేస్తుంది. సో మాక్సిమం చెక్ ద్వారానే ఎక్కువ పేమెంట్ మెథడ్స్ అని క్లారిఫికేషన్ అవుతాయి. దీంట్లో మనకి ఎఫ్బిజెడ్పిలో 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ ప్రైస్. ఓకే, ఇంకా సినారియోస్ ఏం ఫేస్ చేస్తారంటే మీరు చెప్పొచ్చు. ఓకే, చూడండి. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఎఫ్బిజెడ్పిలో కాన్ఫిగరేషన్ చేసాము. XK02లో వెళ్ళి బ్యాక్ ఎండ్ లో మనము లైక్ పేమెంట్ మెథడ్ ఇచ్చాము. FB60లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాము. అండ్ వెండర్ లైనేటెడ్ డిస్ప్లే FB11 వెళ్ళి చూసాము. ఇప్పుడు పేమెంట్ రన్ F110లో వెళ్ళి ఆ 5 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం FB11 వెళ్దాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పర్సన్ తీసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. చూసారా, డ్యూ నుంచి ఓవర్ డ్యూ అయిపోయాయి ఇన్వాయిసెస్. డ్యూ నుంచి ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అయినాయి. ఇప్పుడు కొత్త ఒక ఎంట్రీ పాస్ చేస్తా. FB60 డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ తెలుసు. చూసారా, ఇలా బెల్ ఐకాన్ ఉంటే వీటిని మీరు డ్యూ అంటారు, వీటిని ఓవర్ డ్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వెండార్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చారు. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు. ఓకే, సార్ ఇప్పుడు ఇప్పుడు పేమెంట్ మెథడ్ 3 అని ఉంది కదా సార్, మాకు వచ్చేసరికి 5 అని అలా ఉంది సార్ చెక్స్ లో. అదే ఏది ఉంటే అది ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఏమున్నా పర్వాలేదు. ఓకేనా సార్ ఇప్పుడు రెండు బ్యాంకులు చూస్తున్నాం సార్, ఒకటి SBI ఇంకొకటి HDFC. రెండింటికి పేమెంట్ మెథడ్ ఒకటే ఇస్తున్నాం సార్, అట్లా పాసిబుల్ అవుతుందా సార్? అవును, ఒకటే తీసుకుంటావు. ఒక బ్యాంక్ లో డబ్బులు లేకుంటే ఇంకొక బ్యాంక్ ఆటోమేటిక్ గా పిక్ అవ్వడానికి కదా నువ్వు రేటింగ్ ఇచ్చుకుంటున్నావు, ఆర్డర్ సెట్ చేసుకుంటున్నావు. పేమెంట్ మెథడ్ ఒకటే తీసుకోవాలి సార్ రెండు బ్యాంకులకు? ఎన్ని బ్యాంకులు పేమెంట్ మెథడ్ కామన్, ఏ దానికైనా 100 బ్యాంకులైనా కామన్ ఒకటే. ఓకే, ఒకటి 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 ఒకటే తీసుకుంటారు. ఒక కంపెనీకి ఒకటే ఉంటాయి, మల్టిపుల్ ఉండవు. ఓకే, యా. సో ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ లో ఇక్కడ క్లియర్ చేద్దాం. F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు డేట్ ఇవ్వండి. పారామీటర్ డేట్ ఈరోజు ఇచ్చాను.
కంపెనీ కోడ్ పేమెంట్ మెథడ్ 3. ఓకే, ఒక 3 days నువ్వు ఎంట్రీస్ పాస్ చేసినా ఫ్యూచర్ లో అక్కడ వరకు పికప్ చేసుకోవాలని మనం ఇస్తాం. మీరు 5 కదా, నేను 8 ఇస్తాను. పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డేట్, పోస్ట్ డేట్ 8వ తారీఖు వరకు ఎంట్రీస్ పాస్ చేసినా కూడా ఓకే. అది కదా, త్రీ. మీరు మాన్యువల్ టైప్ చేసుకుందాం. 300000000 300000010. ఓకే, స్టేటస్ ఎస్, పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. సో తర్వాత ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ప్రపోజల్. ఓకే, ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇలా గ్రీన్ టిక్ పడకుండా ఉంటే రెడ్ కలర్ పడింది అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని అర్థం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ఇన్వాయిసెస్ తీసుకుని ఉంటే మొత్తం 30, 50, 40, 10, 1,40,000. ఇక్కడ చూడండి, టోటల్ గా 2,70,000. బ్యాక్ 2,70,000 మొత్తం టిక్ చేసుకుంది. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ తీసుకుంది, కంట్రీ అన్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, బ్యాక్. సో తర్వాత పేమెంట్ రన్. ఓకే, ఎంటర్ ఎంటర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇలా రావాలి. ఇలా వచ్చింది అంటే క్లియర్ అయింది. ఇలా రాలేదు అంటే ఎక్కడో ఎర్రర్ ఉంది అని. పేమెంట్ రన్ లో ఉంటుంది, ప్రపోజల్ రన్ లోనా ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి, క్లియర్ అయినాయా లేదు తెలుస్తుంది. లిస్ట్ రిఫ్రెష్, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్డ్ ఐటమ్స్. ఇప్పుడు నాకు చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ చేసింది కేజెడ్ తో క్లియర్ అయ్యింటాయా, కేఆర్ కేజెడ్, లేదంటే వేరే తీసుకొని ఉంటుందా? ఏది మాన్యువల్, ఏది ఆటోమేటిక్ అనేది మీరు చెప్పాలి. చూడండి, కేఆర్ ఇవి వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ జెడ్పి అని ఉంది. జెడ్పి అని ఉంటే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే కేజెడ్ అని ఇక్కడ ఉంటే అది వెండర్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో జెడ్పి క్లియరింగ్ అనేది ఏపీపీలో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ లో వెండర్ యొక్క బల్క్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు అని చెప్పాలి. ఓకే, వెండర్స్ కైనా కస్టమర్స్ కైనా రెండింటికి జెడ్పీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మాన్యువల్ పేమెంట్ క్లియర్ చేద్దాం. FB 60. Open items, execute. సో కేఆర్ 40,000 ఏమొచ్చింది ఇక్కడ, కేఆర్ వచ్చేసి 40,000. సో దీన్ని 2 times ప్రెస్ చేయండి, చేంజ్ డిస్ప్లే 3 అని సేవ్. ఓకే, ఇది మాన్యువల్ గా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయాలి అను, లేదు అలా వద్దు నార్మల్ గా చేయాలనుకుంటే తీసేయచ్చు, నో నీడ్.
మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్గా చేయాలనుకుంటే 3 అవసరం లేదు. మాన్యువల్గా చేయాలంటే టీ కూడా ఏంటి, వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి చెప్పండి, ఏంటిమా వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి? F-53 సార్. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ అమౌంట్ ఎంత? 40,000. Process of amount entered 40,000, assigned 40,000, not assigned 00. Number of items 1, display from item 1, 40,000. Clear. Document 3012 was posted in company code. List refresh. Clear అయిందా? క్లియర్ ఐటమ్స్ దగ్గర వెళ్ళండి. ఎగ్జిక్యూట్. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. కేజెడ్ కేజెడ్ ఓకే, ఇది మాన్యువల్ గా అయిందని అర్థం. అదే జెడ్పి ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అయిందని అర్థం. మీరు జిఎల్ పోస్టింగ్ కూడా లైక్ జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ని కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. అదే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా అనేసి. ఓకే, సో ఇది ఈ విధంగా మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనము వెండర్ కి సంబంధించిన బల్క్ ఇన్వాయిసెస్ ని ఇలా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు మరికొన్ని ఒక 3 ఇన్వాయిసెస్ ఇస్తాను. AB60 ఫ్రెష్ గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు FB L1 లైన్ లో వెళ్ళండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి డ్యూలో ఉన్నాయి 3 ఉన్నాయి కదా, టోటల్ గా 1 lakh ఉంది. ఓకే, ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వ్యాసం F110 ప్రీవియస్ ఉంది కదా, అది తీసేయాలి. అది తీసేయాలంటే ఏం చేయాలి, బెన్2 అని పెట్టండి ఐడెంటిఫికేషన్. కాన్సెప్ట్ డన్నింగ్ కాన్సెప్ట్ కి దీనికి సేమ్ ఇలాగే వస్తాయి. ప్రపోజల్ 2 times ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రపోజల్, క్లియర్.
1 lakh. 3 invoices. Vendor K. ఓకే, మీరు ఏమేమి తీసుకున్నారు మొత్తం చూపిస్తుంది. పేమెంట్ రన్, పుషింగ్ ఆర్డర్స్ 1 generated, 1 completed. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి. Delivered items execute 1 lakh. 1, 2, సార్ దీంట్లో ప్రింట్ జనరేట్ కదా సార్? ఏది రన్నింగ్ లో అయినట్టు ఇందులో ఏమన్నా ప్రింట్ జనరేట్ అవుతుందా సార్? ఇన్వాయిసెస్ అవును సార్. దానికి ప్రింటర్ కనెక్షన్ ఉండాలి. ప్రింట్ ఒరిజినల్ లో మాత్రమే దీనికి ఉండదు ఛాన్స్. ఓకే, అది ఒరిజినల్ లో మీరు సెటప్ చేసుకుంటేనే వస్తుంది. ఓకే, ఇది టాలీలో లాగా చూడడానికి ఛాన్స్ ఉండదు. ఏ ఉన్నా కూడా అన్ని టేబుల్స్ లోనే చూడడానికి ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాలీలో అయితే ఇన్వాయిసెస్ మనం చూడొచ్చు. అది స్మాల్ సాఫ్ట్వేర్, మీడియం సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే కొంచెం బల్క్ లో ఉండేది కాబట్టి ఏ ఉన్నా కూడా రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే. కానీ మీరు గమనించారో లేదో ఒక్క ఇన్వాయిస్ కూడా బయటికి పోదు. ఏ ఒక్క ఇన్వాయిస్ బయటికి వెళ్ళినా నేను జాబ్ లోంచి తీసేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ నేర్చుకోండి, ఎవ్వరు కూడా ఇలా ఉంటుంది రియల్ టైమ్ ఇన్వాయిస్ అని చూపించరు. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఎస్ఏపి సంబంధించి. మళ్ళీ టాలీ అంతా ఉండదు అనమాట. చూడొచ్చు, కానీ ఎస్ఏపిది మీరు ఎక్కడ బ్లూ ప్రింట్ కానీ ఓకే ఇన్వాయిసెస్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడ చూపించరు. ఎవరు ఫోన్ చేసినా ఏమన్నా రియల్ టైం చూసుకుంది అని చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరులో రియల్ టైం అంటారు. ఎక్కడండి రియల్ టైం? జస్ట్ ఒక పేరు కూడా వాడతారు దాని అంతే. అన్ని కూడా మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాతనే చూస్తారు. ఓకే, ఎవరు కూడా చూపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, మా ఒకసారి క్లాస్ తీసుకొని అలా చూపించండి మా అంటే, లేదు సార్ జాబ్ పోతుంది సార్ అంటారు. తెలుసా? ఆల్మోస్ట్ అలాంటివి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు ఎస్ఏపి వరకు. టాలెంట్ చెప్పండి, నేనే చూపిస్తాను మీకు, నా అకౌంట్సే చూపిస్తాను ఎలా అనేసి. సో ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటాయండి ఎస్ఏపికి సంబంధించి. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకే, క్లియర్ గైస్? ఇది అర్థమైందా? చేశారా ఏపీపీ కాన్ఫిగరేషన్ శ్రీనివాస్? చేసేదా మీరు మిగతా వాళ్ళమా? గోపీనాథ్, స్వామి, చేశాం సార్. అదే పేమెంట్ మెథడే చేంజ్ అవుతుంది సార్. మీదేమో 3 అని చూపించింది చెక్స్ లో, మా దానిలో ఏమో 5 అని చూపించింది. అదే ఒక్కొక్క శ్రీనివాస్, ఇది సర్వర్ కాబట్టి గోపీనాథ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు. యాజ్ ఇట్ ఈజ్ నాకులాగే రావాలని ఏమి ఉండదు. అక్కడ ఏముంటే అది తీసుకోండి, అది ప్రీ డిఫైన్డ్ కదా, ప్రాబ్లం ఉండదు. సార్ ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ లో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా సార్, ఓన్ గా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మరి? ఇప్పుడు ఏది చెక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా. అవును, పేమెంట్ 5 అనేది మెథడ్ అనేది చెక్ రియల్ టైమ్ లో అన్ని ఓనే, రియల్ టైం అంతా ఓనే. ఇది సర్వర్ కదా, సర్వర్ కాబట్టి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు టాలీ మీరు నేర్చుకుంటే, టాలీలో వన్స్ ఒకసారి నువ్వు కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని నువ్వు మళ్ళీ చేసేది ఉండదు, అవి ప్రీ డిఫైన్డ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని సర్వర్ కదా ముందే చేసి పెట్టింటారు. సర్వర్ అనేది ఏంది, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నా కంపెనీ నువ్వు డిలీట్ చేయొచ్చు, నీ కంపెనీ నేను డిలీట్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఏంటి అన్ని సక్రమంగా చేశాను, ఎందుకు నాకు రావట్లేదంటే ఎవడో గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా డిలీట్ చేసింటారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. అది నువ్వు తెలుసుకోగలిగితే ఎస్ ఎవడో డిలీట్ చేశానని తెలుస్తుంది, లేదంటే ఎర్రర్ లాగానే నిలబడుతుంది. అలా ఉంటుంది సర్వర్. ఎందుకంటే ఒకే ఐడిలోనే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నీకులాగా. ఓకే, సో యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, మా వాయిస్ వినబడుతుందా? యా గైస్, మీకు వినబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది సార్. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాస్ లో చేస్తున్నారా?
కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశారమ్మా? క్లియరా? కాన్ఫిగరేషన్ చేశాం సార్. యా, వెరీ గుడ్. సో టుడే చూడండి, లైక్ మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్స్ ఎందుకు మనం యూజ్ చేయాలి, కాస్ట్ సెంటర్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, సో స్మాల్ డెఫినేషన్ చూడండి. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అనిపిస్తుంది సార్. ఓకే, చూడండి. సో cost center is the area of responsibility where costs are incurred. Cost center represents one of the small units of responsibility within an organization structure. In cost center accounting, operational expenses are captured by two separate master data objects such as cost centers, activity types and statistical key figures. Cost centers are maintained within a hierarchy, which is a representative of the implementing company internal reporting accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the controlling model. ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ అనేది కామన్ గా ఉంటాయి. అవి స్మాల్ యూనిట్స్ తో డిఫైన్ చేయబడి ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, సో వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ కాస్ట్ సెంటర్స్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, ఏ విధంగా చెక్ చేయాలి రిపోర్ట్స్ అనేది మనం చూద్దాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూస్తే, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE01, OKE01, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ AB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870136111. చూడండి, కంపెనీస్ కాస్ట్ సెంటర్ హైరార్కీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జరిగాయి. సేల్స్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీస్ జరిగాయి. వీటికి ఒక 4 డిజిట్స్ నెంబర్ తో మనం డిఫైన్ చేసుకోవాలి. వీటినే మనం డిఫైన్ చేసుకుని సెటప్ చేయాలి. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ KS01. ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా మన ఓల్డ్ కంపెనీ ఉంది. సో మనది ఓల్డ్ వెళ్ళిపోయి ప్రజెంట్ మనది కావాలి అనుకుంటే, ఒకసారి మనం FS బడ్జెట్లోకి వెళ్ళి అడ్మిన్ ఎక్స్పెన్స్ లోకి వెళ్ళి రెంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేశారంటే మనది వచ్చేస్తుంది కంట్రోలింగ్ ఏరియా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు మనది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, 4 డిజిట్ నెంబర్ తో మనం సెటప్ చేసుకోవాలి. కలెక్షన్ ఎక్స్పెన్స్ 1001, 1002. వీటిని ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ కన్నా ముందు ఈ ఎక్స్పెన్సెస్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, 1001. ఇక వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి, 1/4/2024. ఇంకా 9 వరకు తీసుకోవచ్చు, లేదంటే నీకు 2025 తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 26 కావాలంటే 26 కూడా తీసుకోవచ్చు. మాస్టర్ డేటా క్రియేట్ కాస్ట్ సెంటర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నేమ్ వచ్చేసి ఏముంది ఇక్కడ మనకి, కలెక్షన్ ఎక్స్పెన్సెస్.
నేను ప్రీవియస్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తాయి. మీరు కొత్తగా చేయండి. రెస్పాన్సిబుల్ పర్సన్ మీకు నచ్చిన పేరు తీసుకోండి. డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కాస్ట్ సెంటర్ కేటగిరీ. మీరు కాస్ట్ ఎలిమెంట్స్ ఇంతకుముందు తీసుకున్నారు కదా, అవి దానికి సంబంధించిన మోడల్స్ మీకు వస్తాయి. మనం చేసే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హైరార్స్ మీరు స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కరెన్సీ ఎంటర్. సో ప్రాఫిట్ సెంటర్ ప్రజెంట్ ఇప్పుడు నో నీడ్. కంట్రోల్, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ లో డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ అని ఒక కాస్ట్ సెంటర్ ని క్రియేట్ చేశారు. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్, $1,002. ఆఫీస్ ఎక్స్పెన్స్ ముందు ఏ పర్సన్ అయితే తీసుకున్నారో అదే పర్సన్ తీసుకోవద్దు. నెక్స్ట్ 2001. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. సార్ ఇప్పుడు FS00లో ఇట్లా జైల్స్ క్రియేట్ చేయలేదా సార్? Hmm. అందులో ఆప్షన్స్ ఉండదా సార్? FS00లో FS00లో ఈ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ చేయొచ్చా సార్ అట్లా? పాసిబుల్ చేయొచ్చు, అదేముంది, చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు రియల్ టైమ్ లో ఏముంటాయో వాటికి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. FS00లో ఇవి కూడా ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటాయి, మార్కెట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది. ఏవి జరిగితే అవి చేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే చేయాలి మిగతా చేయకూడదు అని లేదు. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ రియల్ టైమ్ లో ఏముంటాయి చేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద కలెక్షన్ ఆఫీస్ చేసుకున్నాం, సేల్స్ కింద మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్, OKE-OM. ఇప్పుడు మీరు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటారో అవి ఈ ప్లేస్ లోకి వచ్చేసి ఉంటాయి. చూడండి, ఆటోమేటిక్ వచ్చేసి ఇది గ్రూప్ క్రియేషన్ అని చూడండి, మన కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ వెళ్ళేసి లోయర్ లెవెల్ గ్రూప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్ కి నెంబర్ ఎంత ఉంది, 1000. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఇస్తున్నాను చూడండి.
ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉందా, సేవ్ అయిపోయిందా చూడండి, మనం చేసింది. ఇప్పుడు మళ్ళీ సేల్స్ కూడా చేయాలి కదా, దాన్నే క్లిక్ చేసి సేమ్ లెవెల్, క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ 2000 తీసుకో. సేల్స్ సేవ్ చేయండి. ఓకే, డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. చూడండి, 2 డిపార్ట్మెంట్, ఒకటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మరొకటి సేల్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఏ డిపార్ట్మెంట్ గా ఏవి వస్తాయో వాటిని ట్రాక్ చేయాలి. ట్రాక్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఏమి వచ్చున్నాయి, కలెక్షన్ ఆఫీస్, ఈ 2 క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇలా తర్వాత మార్కెటింగ్, ఏ దాని కింద అవి ట్రాక్ చేసుకోవాలి. సో బాలు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, రవి వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. సేవ్ చేయాలి. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. నెక్స్ట్, ఇప్పుడు FB50కి వెళ్దాం. సో ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ PEN1. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి, రెంట్ అకౌంట్, డెబిట్ 5000, కాస్ట్ సెంటర్స్ మనం చేసాం కదా, అవిడికి వచ్చిండు. మళ్ళీ డెబిట్ 5000, తర్వాత బ్యాంక్, క్రెడిట్ 10,000. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ ఏమొస్తుంది ఇక్కడ, an entry in field cost center is not permitted for account 400001. ఒకసారి ఓపెన్ చేయండి. ఎర్రర్ ఏంటి, F5394. ఓకే, ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్ అంట, ఏ దానికి, రెంట్ కి. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం FS00కి వెళ్ళాలి, FS00కి వెళ్ళాలి, క్లాస్ FS00. దీన్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, ఇది చేంజ్ చేయాలి. ఏమని, G004 కాస్ట్ అకౌంట్స్, దీన్ని సెటప్ చేసుకోవాలి. సేవ్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది, అన్నిటికీ చేయాలి ఇట్లాగే. నువ్వు ఏవేవి ట్రాన్సాక్షన్స్ మారుస్తున్నావో అన్నిటికీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంట్రీ పడిందా, సిమ్యులేట్, చూడండి, సేవ్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ అయిందా లేదా కాస్ట్ సెంటర్ వైజ్ గా అని చూసుకుంటే డాక్యుమెంట్, డిస్ప్లే. సో 2 డెబిట్ 40, మళ్ళీ 2 డెబిట్ 40, 50 క్రెడిట్. సో తర్వాత సార్ ఒక డౌట్,
చెప్పండి. ఇప్పుడు రెంట్ అకౌంట్ 2 టైమ్స్ ఎందుకు తీసుకోవాలి సార్? డిఫరెన్స్ మనం కాస్ట్ సెంటర్ వైజ్ గా డిఫరెన్స్ కనిపించాలి కదా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో మనం 2 తీసుకున్నాం. ఒకటే తీసుకుంటే ఒకటే తీసుకో, నీ చాయిస్. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కాస్ట్ సెంటర్ వైజ్ గా అంటే డిపార్ట్మెంట్ లో కాస్ట్ సెంటర్ వైజ్ గా నీకు డిఫరెన్స్ తెలియడం కోసం 2 తీసుకున్నాను. ఒకటైనా తీసుకోవచ్చు, 10,000 ప్రాబ్లం లేదు. చూస్ లేఅవుట్ వచ్చాయి ఇక్కడ. కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, కలెక్షన్, ఆఫీస్. మీకు ఒకటే కావాలంటే 10,000 ఒకటే తీసుకోవచ్చు, డిఫరెన్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి పోస్ట్ చేసాం, సేల్స్ సంబంధించి కూడా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు జిఎల్ లైన్ అంటే డిస్ప్లే టీ కోడ్ ఏంటి? ఎఫ్బి L1 అయినా L3 అయినా L5 అయినా L3N సార్. L3N. ఓకే, టుడే పోస్ట్ చేస్తాం కదా. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? మరొక ఎంట్రీ పాస్ న్యూ సెషన్స్ FB50. సాలరీస్ తీసుకున్నామా? శాలరీ అకౌంట్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, $20,000. Simulate, save, document, display, choose layout. వచ్చిందా? సేల్స్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ వైజ్ గా ఇలా. సో దీన్ని మళ్ళీ మనం ఈ ప్లేస్ లో కూడా చూడొచ్చు. లిస్ట్, రిఫ్రెష్. సర్వీస్ మనం శాలరీస్ కదా, శాలరీ సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీన్నే మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటాం. వీటి లాస్ట్ లో ఫైనల్ గా కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ లో చూడొచ్చు. చూడండి, రెంట్ పోస్ట్ చేసినాం 10,000, శాలరీ పోస్ట్ చేసినాం 20,000, 2 కలిపితే 30,000. డిపార్ట్మెంట్ చూడండి షో చేస్తుంది. సో ఏవి 2 దేనికి సంబంధించింది? కలెక్షన్, ఆఫీస్ వచ్చి రెంట్కి సంబంధించి, మార్కెటింగ్ కస్టమర్ వచ్చి శాలరీకి సంబంధించి. ఇలా క్లియర్ గా చూపించేస్తుంది. యాక్చువల్, ప్లాన్, వేరియన్స్, కాస్ట్ సెంటర్స్. సో దీన్నే కాస్ట్ సెంటర్స్ అని మనం చెప్పుకుంటాం. ఎస్ఏపిలో కాస్ట్ సెంటర్స్ సింపుల్ గానే ఉంటాయమ్మా, అంత మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత అయితే ఏమి ఉండవు. చాలా సింపుల్ గానే ఉంటుంది, చాలా డెడ్ ఈజీ గానే ఉంటుంది. ఓకే, సో దీన్ని కాస్ట్ సెంటర్స్ అంటారు. ఓకే, సో క్లియర్ గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? కాస్ట్ సెంటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? యా.